ఇక్కడ మనకి ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఇది రెస్టారెంట్ లో వెయిటర్ లాంటిది. మీరు అంటే కస్టమర్ ఫ్రంట్ ఎండ్, వెయిటర్ ఏపీఐ ఏదైతే కిచెన్ నుంచి ఫుడ్ ని కస్టమర్ దగ్గర చేరుస్తారో, అండ్ బ్యాక్ ఎండ్ వచ్చేసి కిచెన్, అదే మన బ్యాక్ ఎండ్, అండ్ ఫైనల్ గా ద బ్యాక్ బోన్ వచ్చేసి కిచెన్, అదే మన బ్యాక్ ఎండ్ అనమాట. కిచెన్ లో ఫుడ్ ప్రిపేర్ చేసి వెయిటర్ మళ్ళీ ఆ ఫుడ్ ని మీకు తెచ్చిస్తాడు. ఈ కమ్యూనికేషన్ అంతా చూసుకునేదే ఏపీఐ. బ్యాక్ ఎండ్ కోడ్ రాయడానికి చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. బట్ నేను ఒక నాన్ కోడర్ ని నేను దేంతో స్టార్ట్ చేయాలి అని ఎవరికైనా డౌట్ ఉంటే ఐ వుడ్ సజెస్ట్ 3 థింగ్స్. ఇప్పుడు బేసిక్ గా మనకి మార్కెట్ డిమాండ్ లో ఉన్న ఫుల్ స్టాక్ కోర్సెస్ వచ్చేసి జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్. మీరు ఏ అమీర్పేట్ లో గానీ, ఏ యూట్యూబ్ లో గానీ ఎక్కడ చూసినా మీకు ఇవే 3 కనిపిస్తాయి. ఎందుకు ఈ 3 కనిపిస్తాయి అంటే ఎక్కువ ఇన్ డిమాండ్ యూస్ చేసే ఇవే కాబట్టి. కొన్ని చోట్ల మెన్ స్టాక్, మీన్ స్టాక్ కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ వాడటం లాంటివి కూడా ఉంటాయి. సో ఇలాగా మీకు ఏ స్టాక్ ఇంపార్టెంట్ లేదు, నన్ను ఒక లేమన్ లాగా నాకు ఏది తీసుకోవాలో మీరే సజెస్ట్ చేయండి అన్నారనుకోండి, ఈజీ డిఫికల్ట్ లెవెల్ బట్టి ఈజీ టు డిఫికల్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే పైథాన్ ఈజ్ ఈజీ, .NET ఈజ్ మోడరేట్, జావా ఈజ్ డిఫికల్ట్. లేదు ట్రెండ్ వైజ్ జావా విల్ బి ఆల్వేస్ ట్రెండింగ్, సెకండ్ .NET, థర్డ్ పైథాన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ ఈజ్ యూజ్లెస్ వితౌట్ ఇంప్లిమెంటేషన్. నువ్వు ఎన్ని టెక్నాలజీస్ నేర్చుకున్నా వాటిని యూజ్ చేసి ప్రాజెక్ట్ చేయనంత వరకు రియల్ వరల్డ్ కాన్ఫిడెన్స్ అనేది రాదు.